తెలంగాణలో ఒక నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తున్నది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం ఏ సెటిలర్ను కూడా ఇంతవరకు పల్లెత్తి మాట అన్నది లేదు. పరాయి దేశం వల్ల వచ్చిన హక్కులు చేర్చుకున్నాం, వివిధ రాష్ట్రాల ప్రజలు వచ్చిన హక్కున చేర్చుకున్నాం, ఆంధ్ర ప్రజలు వచ్చిన హక్కున చేర్చుకున్నాం. కానీ ఆంధ్ర సెటిలర్ నాయకులు మాత్రం మన ఇండ్ల మీద పడి దాడి చేస్తూ మనల్ని అవమానిస్తూ మన తల్లులను నోటికొచ్చినట్టు తిట్టడం మనం స్వయంగా చూసినాం. అయితే దీన్ని ఏ శాటిలైట్ మీడియా కూడా ప్రసారం చేయలే, ఏ ఆంధ్ర దినపత్రిక కూడా దీని గురించి రాసుకురాలేదు, ఏ సర్కార్ తొత్తు పత్రికలు కూడా ఈ వార్తను కవర్ చేయలే. ఈ క్రమంలో తెలంగాణ వాదాన్ని విస్తరించడానికి, తెలంగాణ ఛానళ్లను మనం డెవలప్ చేసుకోవడానికి, తెలంగాణ పత్రికలను డెవలప్ చేసుకోవడానికి గో బ్యాక్ ఆంధ్ర మీడియా అనే స్లోగన్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడి నుండి అయితే చెప్పులు లేకుండా ఒట్టి చేతులతోటి వచ్చి హైదరాబాద్లో భూములు ఆక్రమించి హైదరాబాద్లో మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భూములు చేపట్టడమే కాకుండా మన అస్తిత్వాన్ని, మన నేలను రక్తసిక్తం చేసిన ఈ దుర్మార్గుల బారి నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే గో బ్యాక్ ఆంధ్ర మీడియా, ఓన్లీ తెలంగాణ మీడియాను మాత్రమే ఇక్కడి ప్రజలు ప్రోత్సహించాలి, ఆదరించాలి. మన వార్తలు చెప్పనప్పుడు, మన గోసలు చెప్పనప్పుడు, మన బిడ్డలను అవమానిస్తుంటే చూపించినప్పుడు ఏ ఆంధ్ర మీడియాను మనం చూడవలసిన అవసరం ఉన్నది చెప్పండి ఒకసారి. ఈరోజు సోషల్ మీడియానే, యూట్యూబ్ ఛానల్సే మన గోడును, మన బాధను ఈ ప్రజల ముందు పెడుతూ మనకింకా ఎంత అవమానం జరుగుతుందనేది కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాం. కాబట్టి ఈ ఆంధ్ర మీడియా, ముఖ్యంగా చంద్రబాబు అనుచరులకు సంబంధించిన ఆంధ్ర మీడియాను గో బ్యాక్ అంటూ తన్ని తరమవలసిందే. మద్రాసు నుండి రాజాజీ తట్ట బుట్ట చదువుకొని రాత్రికి రాత్రే తన్ని తరిమేసినట్టు ఇక్కడున్న ఆంధ్ర మీడియాను, అదేవిధంగా చంద్రబాబు తొత్తులను తన్ని తరమకపోతే రానున్న రోజులలో మనకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని మీ అందరికీ చెప్తున్నా. దయచేసి మిత్రులారా, చంద్రబాబు ముసుగేసుకొని వస్తున్న ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు. అది పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, రేవంత్ కానీ, ఇంకెవరు కానీ. అందుకే అంటున్నా, గో బ్యాక్ ఆంధ్ర మీడియా, గో బ్యాక్ చంద్రబాబుకు సంబంధించిన టీం. ఇక ఇదే స్లోగన్ రానున్న 5 సంవత్సరాల్లో మనం చర్చకు పెట్టాలి. గుజరాత్ వాళ్ళు వస్తే బతకనిస్తలేమా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తే బతకనీయలేదా? రాజస్థాన్ వాళ్ళు వస్తే ఊర్లల్లో స్వీట్ హౌస్లు పెట్టుకొని బతుకుతలేరా? మరి వాళ్ళు మన మీద ఎందుకు వస్తలేరు? మనం వాళ్ళని ఎందుకు అంటలేము? 100% గో బ్యాక్ ఆంధ్ర మీడియా, గో బ్యాక్ చంద్రబాబు తొత్తులు ఎవరిని విడిచిపెట్టేదే లేదు. రాజేష్ పలికొండ, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, గుడ్ మార్నింగ్ రాజేష్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ మిత్రులారా, ఒకసారి ఇక్కడ మన న్యూస్ని షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులలో, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.